ఈ భూమి మీద కష్టాన్ని అనుభవించకుండా మరణించిన వ్యక్తులు ఉన్నారేమో కానీ, సుఖమంటే ఏంటో తెలియకుండా మరణించిన వ్యక్తులు ఉన్నారేమో కానీ, పేదరికాన్ని దరిద్రతను అనుభవించకుండానే మరణించిన వ్యక్తులు ఉన్నారేమో కానీ, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత శ్రమలు అనుభవించిన క్రైస్తవ చరిత్రలోనే ఎక్కడ కూడా లేనే లేరు. ఒకవేళ అలా ఉంటే వారు నిజంగా క్రైస్తవులు కానే కారు. క్రైస్తవం అనేది యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల్లో నుంచి పుట్టుకొచ్చింది. శ్రమలే క్రైస్తవుడి యొక్క కిరీటం. శిలువ లేకుండా మనకు పరలోక రాజ్యం లేదు, శ్రమలు లేకుండా మనకు కిరీటం లేనే లేదు. క్రీస్తు నిమిత్తం మన పడే ప్రతి చిన్న కష్టానికి, నిందకు, అవమానానికి, ఇబ్బందికి, శ్రమకు గొప్ప ప్రతిఫలం ఈ దేవుడు ఇహమందు పరమందు సిద్ధపరిచాడు అన్న సంగతిని మీరు మరవద్దు. క్షణమాత్రముండే ఇప్పటి కాలపు శ్రమలు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, ఉపద్రవములు, హింసలు, బలహీనతలు ఇవేమి కూడా మనల్ని యేసుక్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేవు. మన ఎడల ఆయనకున్న లోతైన ప్రేమ ఎప్పటికీ కూడా శాశ్వతమైనది.